హ్మ్. నమస్కారం. నాకు బీజిఎం తమనన్న బీజిఎం ఫస్ట్. నాకు ఏమంటావు? చెప్పు. నీ ఫస్ట్ ఒపీనియన్ ఏంటి? నచ్చిందా సినిమా? స్ట్రిక్ట్లీ బాలయ్య మూవీ. ఐ లైక్ ఇట్. బాలయ్య ఈ మూవీలో ఏం ఎక్స్పెక్ట్ చేయాలో అదే ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాను. బాగుంది, నచ్చింది. బాగుంది కాదు, నచ్చింది. ఓకే. నేను కూడా సేమ్ నువ్వు ఎక్స్పెక్ట్ చేసింది ఎక్స్పెక్ట్ చేశాను. లైక్ ప్రాపర్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్. నాకు నచ్చిందా అంటే ప్రాబ్లమ్స్ ఏమి లేవు. బట్ సర్లే ఇంకా బయటకు వచ్చి ఓకే బాగాలేదు అని అయితే లేదు. ఏముందిలే ఇంకా అలా అది అలా వచ్చాను. ఇది నా రివ్యూ. ఓకే, రివ్యూ ఇట్స్ అన్ ఒపీనియన్. ఇట్స్ అన్ ఒపీనియన్ అయిపోయింది. రివ్యూ కాదు. ఇప్పుడు వీడియో ఇక్కడ దాకా చూసే వాళ్ళకి అంతే. చూడొచ్చా లేదా అంటే చూడొచ్చు. ఇఫ్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫుల్ స్పాయిలర్స్. యాక్షన్, ఫ్యామిలీ అసలు ఓకే, అదంతా తర్వాత మాట్లాడదాం. యాక్షన్ ఎక్స్పెక్ట్ చేసి బాలయ్య మాస్ ఎలిమెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తే ఓకే, ఇట్ లివ్స్ అప్ టు ద ఎక్స్పెక్టేషన్స్. అంతేనా? అంతే, స్ట్రిక్ట్లీ బాలయ్య మూవీ. అంతే, జస్ట్ వన్ లైన్ స్ట్రిక్ట్లీ బాలయ్య. పార్ట్ ఆఫ్ ఫైట్ సీన్ అంతే. సో ఇక్కడ నుంచి స్పాయిలర్ అలర్ట్, పెద్ద టైటిల్ కార్డ్ వేసుకో. ఇప్పుడు చెప్పమ్మా ఏంటి? ఏముంది, ఫస్ట్ థింగ్ తమనన్న బాలకృష్ణ కంటే ముందు ఐ థింక్ హీస్ నాట్ ఎస్ఎస్ తమన్ ఎనీమోర్. ఐ థింక్ హీస్ నందమూరి తమన్ ఆర్ తమన్ బాలకృష్ణ. ఏం కొట్టాడు ఒక పర్టికులర్ మామూలుగా. నాకు మెంటల్ తెప్పించిన బీజిఎం ఏంటంటే, ప్రతి చోట విన్నా బీజిఎం కాదు కానీ నీకు ఒక ఆ ఇన్స్ట్రుమెంట్ ఏంటో నాకు తెలియదు కానీ ఒక బోర సౌండ్తో ఒకటి వస్తుంది నీకు. అది సెకండ్ రిలీజ్ ట్రైలర్లో ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్. అది నేను అప్పుడే అబ్జర్వ్ చేసి ఇది ఏంట్రా భలే ఉంది, థియేటర్లో మనోడికే పెడతాడా అనుకున్నా. థియేటర్లో ఏముంది రా మ్యూజిక్, ర్యాంప్ ఆడించాడు. స్పీకర్లు అయితే పగిలిపోయింది. ముందే డిస్క్లైమర్ వేసాడు కదా, స్పీకర్లు తగలబడిపోయినా పర్లేదు, ప్రిపేర్డ్ గా ఉండండి. అది చాలా. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే టెక్నికల్లీ సౌండ్ రా, ఇది ఒప్పుకోవాలి అందరూ. మేకింగ్ కూడా వాల్తేరు వీరయ్య, ఇది బాబీ, ఇది వాల్తేరు వీరయ్య తీసుకో, ఇది తీసుకో, చాలా డిఫరెన్స్ కనిపించింది. చాలా అంటే చాలా. అది అంటే సినిమా నీకు టెంప్లెట్, అదే సినిమా ఇప్పుడు మనం ప్యాలెట్ ఒకటి. నెక్స్ట్ వాడు చూస్ చేసుకున్న సీన్స్ బ్రో, లైక్ అంటే సీన్ డిజైనింగ్. నీకు ఫస్ట్ హాఫ్ అంతా, నాకు ఫస్ట్ హాఫ్ పిచ్చిగా నచ్చింది సినిమా. అసలు ఎంత బోర్ కానీ లేదా ప్రతి సీన్, ఇప్పుడు ఫస్ట్ హాఫ్ అది కట్ ఫైట్లా ఉన్నా బాగా తీసాడు సినిమా. ఫస్ట్ హాఫ్ అంతా నాకు ఐ హావ్ ప్రాబ్లమ్స్ విత్ సెకండ్ హాఫ్, బట్ ఓకే విల్ స్టిల్ టాక్. నాకు ఫస్ట్ హాఫ్ కొంచెం కుక్డ్ అప్ లాగా అనిపించింది. సీన్ తీసుకో, మధ్యలో పాట. బ్రో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ హౌ దే హ్యాండిల్డ్ ఊర్వశిస్ ట్రాక్. అసలు ఒక్క క్రింజ్ అని ఏమనిపించలే నాకు. సీన్ ఏముందిరా నీకు క్రింజ్ అని అనిపించడానికి? అంటే నీకు కనీసం వాల్తేరు వీరయ్యలో శృతి హాసన్తో 2-3 క్రింజ్ సీన్లు పెడతాడు అంటే అక్కడ ఇక్కడ ఏమో ఏ సీన్లు రా అని. అలా ఒక్క సీన్ కూడా లేదు ఇక్కడ. చాలా చాలా బాగా హ్యాండిల్ చేశాడు తనని. ఫస్ట్ థింగ్ బాబీ చేసిన మంచి పని ఏంటంటే హీరోయిన్స్ ఎంతమంది పెట్టినా లవ్ ట్రాక్ పెట్టలేదు బాలయ్యబాబుకి. అది సినిమా సేఫ్ ఓరో సీన్ పెట్టేసి ఓ పాటతో లాగిచ్చేసాడు. తర్వాత లవ్ ట్రాక్ కనిపించకపోయేసరికి నాకైతే అమ్మాయి సినిమా సేఫ్ అనిపించింది. ఆ పాట కూడా ఇంకా ఆబ్వియస్లీ హీ నీడెడ్ ఇట్. ఇంక ఈ సినిమా ఇంకా అలాంటి పాట ఉండాలి. ఆ పాట కూడా ఎందుకురా అని నేను అన్నాను. ఇట్స్ నీడెడ్ ఓవర్ దేర్. అండ్ ఎలా ఉండాలో అలా ఉంది. పాట అంటే యాక్చువల్లీ బాలకృష్ణ సినిమా అనగానే నువ్వు క్రింజ్ సీన్లకు కూడా ప్రిపేర్ అయి కూర్చోవాలి ఫస్ట్. ఇప్పుడు ఆ ఏజ్కి హీరోయిన్ ఏంటి, ఆ ఏజ్కి లవ్ ట్రాక్ ఏంటి, బాలకృష్ణ ఏంటి, డాన్స్ ఏంటి, ఈ సొల్లు మాట్లాడే వాళ్ళకి బాలకృష్ణ సినిమాలు చూడద్దు ఫస్ట్ థింగ్.
బాలకృష్ణ సినిమా అనగానే నువ్వు అరవిసే స్టోరీలు, సుకుమార్ స్క్రీన్ ప్లేలు, కథలు, కథనం కాకరగా అంటే దొబ్బదు. అది బాలకృష్ణ సినిమా అనగానే తొడగొట్టాలి. అమ్మాయి కూడా యాక్టింగ్ బాగా చేసింది, ఆ చిన్న పాప. తను కూడా షీ డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్. చిన్న పాప ఫస్ట్ ఆఫ్ ఇస్ గుడ్. ఇంకా నీ నీ అంటే దీనికి సీన్ బై సీన్ వెళ్ళే ఇది కూడా అనవసరం నాకు తెలిసి ఉంటది. ఆ ఫైట్ ఎలా ఉంది, ఈ ఫైట్ ఎలా ఉంది, అంతే. అంతే. కానీ ఇది అనాలిసిస్ కూడా ఫస్ట్ హాఫ్ లో ఇంటర్వెల్, ప్రీ ఇంటర్వెల్, అదే ఆ ఇంటర్వెల్ స్ట్రెచ్ ఎపిసోడ్ బీభత్సం అసలు. తమనన్న మ్యూజిక్ 15 minutes అసలు 15-20 minutes మేబీ అసలు చేశాడు, వదిలాడు. స్క్రీన్ ముందు వెళ్ళి ఏవో అరుపులు కేకలు వెళ్ళిపోయారు. స్క్రీన్ ముందుకు వెళ్ళిపోయారు. నేను సింగిల్ స్క్రీన్కి వెళ్ళాను. అరుపులు కేకలు దారుణం. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ బ్రో అసలు వదిలాడు. సినిమాటోగ్రఫీ టాప్ క్లాస్ అసలు. పేరు ఎవరు సినిమాటోగ్రఫీ ఏమో ఏమో నాకు అంత ఐడియా లేదు. కృష్ణ పేరు గుర్తులేదు. బాగా తీసాడు. ఒక కమర్షియల్ అసలు బాలకృష్ణ సినిమాకి ఈ లెవెల్ ఆఫ్ సినిమాటోగ్రఫీ, ఈ లెవెల్ ఆఫ్ టెక్నికల్ ఎక్స్పెక్ట్ చేయాలి. అసలు ఎక్స్పెక్ట్ చేయాలి. చాలా కొత్తగా ఉంది. అంటే బాలకృష్ణ న్యూ ఏజ్ మూవీ అంటారు కదా, అలా ఉంది. చాలా బాగుంది. ఇంకా సెకండ్ ఎంట్రన్స్ యాక్చువల్లీ ఎంట్రన్స్ దగ్గర మనోడు ఎంటర్ అవ్వగానే మళ్ళీ కట్ చేసి ఇంకో సీన్ చూపించి మళ్ళీ ఎంట్రన్స్కి వెళ్తాడు చూసావా? ఆ కట్ చాలా బాగా నచ్చింది నాకు. అది అంటే బాలకృష్ణ రాగానే నువ్వు ఫస్ట్ ఫైట్ చేసేసి తర్వాత ఇది జరిగింది అని చూపిస్తారు జనరల్ గా, తర్వాత అది జరిగిందని చూపించేసి తర్వాత ఫైట్ పెడతారు. ఆల్మోస్ట్ 99% అదే చేస్తారు. కానీ ఇక్కడ మనోడు ఫస్ట్ ఎంట్రన్స్ ఇచ్చేసాడు. ఫస్ట్ మీరు చూసుకోండి, బాగా చూసుకోండి. ఒక చాలా గ్రాండ్ లెవెల్లో ఇచ్చాడు కదరా. ఆ ఫైట్ పెట్టకపోయినా సరే నాకు ఇంకా చాలా బాగా నచ్చింది. నేను ఇంకా రెగ్యులర్ ఫైట్ దొబ్బుతాడేమో అనుకున్నా. ఫైట్ తో కట్ చేసేసి నీకు స్టోరీకి వెళ్ళిపోయాడు. చాలా బాగుంది. ఎంచక్క నీకు ఎంట్రీయే ఒక బీభత్సమైన గ్రాండియర్ బ్యాక్ డ్రాప్ తో ఎంట్రన్స్ ఇచ్చి ఇంకంత తీసుకెళ్ళిపో వెనక్కి. ఇట్స్ గుడ్ వన్. అసలు అక్కడ కూడా అంటే బాలకృష్ణ రాగానే స్క్రీన్ మీదకి ఇంకా తమనున్న నాకు తెలిసి ఆయన వాటర్ రైస్ ఉంటాడు. కొంచెం 2 బాటిల్ తెచ్చుకుని ఉంటాడు తమనన్న. అసలు నాయన ఏం కొట్టాడు రా. తర్వాత అది కట్ చేసి తర్వాత సీన్కి వెళ్ళి మళ్ళీ కట్ చేసి అలా నీకు 3-4 సీన్లు వస్తాయి. ఫస్ట్ ఎంట్రన్స్ సీన్ దగ్గరకు వచ్చింది, తర్వాత స్టోరీ రన్ అవుతుంది. అది స్టోరీలోకి వెళ్ళగానే నాకు ఫస్ట్ షాక్ కైండ్ ఆఫ్ థింగ్, షాక్ కాదు, సందీప్ నేషనల్ అవార్డు విన్నారు. బాగున్నాడు. హి డిడ్ గుడ్. సెట్ అయ్యాడు. అదొకటి. సెకండ్ థింగ్, వన్ థింగ్ నాకు బాగా నచ్చింది ఏంటి అంటే, రెగ్యులర్గా నీకు బాలకృష్ణ సినిమాల్లో ఉండే కొన్ని ఎటకారం సీన్లు ఉంటాయి. ఇప్పుడు బాలకృష్ణకే పెడతారు అలాంటి ఎటకారం సీన్లు, అవి కూడా లేవు. ఇట్స్ రియల్లీ గుడ్. చాలా నీట్గా ఉంది రా. ఒక్క ఫైట్ కూడా అరే ఏంట్రా ఈ అవసరం ఏంట్రా అనేది ఒక్క ఫైట్ లేదు. ఒక్క ఫైట్ లో ఒక్క సీన్ కూడా అలా కొరియోగ్రఫీ చేయలేదు. ఫైట్ బోర్ కొట్టలేదురా. నువ్వు ప్రీవియస్ సినిమాలు తీసుకుంటే 1-2 ఫైట్లు బోర్ కొడతాయి. నీకు సినిమాలో చాలా ఫైట్స్ ఉంటాయి కానీ ఏది లెందీ ఫైట్స్ లేవు. అన్ని చాలా క్రిస్ప్ ఫైట్లు. అలా తీసేసి సీన్ అవగొట్టేస్తున్నాడు. 2-3 కొడుతున్నాడు, ఫైట్ అయిపోయి పెట్టేస్తున్నాడు. ఇట్స్ వెరీ గుడ్ వన్. బాగా తీసాడు అదంతా. అది మనోడు యానిమల్ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి యానిమల్స్ లాగా ఎలాడితేస్తాడు చూసా మనుషుల్ని. కరెక్ట్ గా మనం ఒక చెక్క మీద కర్ర ఎరక్కొడితే అప్పటి వరకు చీకట్లో ఉన్నది, సన్ రైజ్ అలా పడి అలా యానిమల్ నుంచి వెనకాల ఫ్యాన్ అయితే మన వాళ్ళు మనుషులు ఎలా ఆడుతూ ఉంటారు. అసలు బాలయ్య ఫిలిం ఫస్ట్ డౌట్, ఆర్ యూ షూర్? నేను ఇంకా బాలయ్య లెవెల్ ఆఫ్ డైలాగ్స్ కూడా ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయలేదురా. సెకండ్ రిలీజ్ అయిన తర్వాత 2-3 బాగానే ఉన్నాయి అనుకున్నా. సినిమాలో కూడా బాగానే వచ్చినాయి. గుడ్. బాగున్నాయిరా. డైలాగ్స్ కూడా చాలా క్రింజ్ కాదు కానీ క్రిస్పీ క్లియర్ గా ఉన్నాయి.
కొన్ని డైలాగ్స్ ఎందుకు నువ్వు మన రామ్ చరణ్ డైలాగ్ ఉన్నట్టు నువ్వు వరిస్తే అరుపులే నేను అరిస్తే వరుపులే కాకుండా వాడు నువ్వు వరిస్తే బార్కింగ్ నేను అరిస్తే పెట్ట వెనకాల సింహపు గర్జన ఇరుస్తూ ఉంటది తమనన్న ఆన్ డ్యూటీ. ఇంకా బాలకృష్ణ ఉన్న ప్రతి సీన్ నమ్మగారు తమనన్న ఆన్ డ్యూటీ అసలు ఎగురుకుంటారా సీన్ ఒకటి. అంటే డైలాగ్స్ మాట్లాడుకోవాల్సింది ఇక అదే సీన్ లో అనుకుంటా కదా. సమ్ డైలాగ్ ఉంటుంది చూసావు, సింహం నక్కల మీదకి వేటకెళ్తే సింహం నక్కల గుంపు మీదకి వెళ్తే అది వారవదల ఫుట్ అంటే బాగున్నాయి, నీట్గా ఉన్నాయి. అంటే అక్కడక్కడ ఇదిగో మన బాలయ్య బాబు హీరో అని గుర్తు చేయడానికి అలాంటి వీళ్ళు నాకు తెలిసి జైలర్, విక్రమ్ ఈ కైండ్ ఆఫ్ ఇదిలో తీద్దామని ట్రై చేసినట్టు అనిపించింది. ఈవెన్ ఫాస్ట్ హీరోని పెట్టుకున్నా కూడా స్టోరీ పరంగానే ఇల్లు అక్కడక్కడ నేను పెట్టాలి. బాలకృష్ణ పెట్టాను కాబట్టి నేను కంపల్సరీ కమర్షియల్ డైలాగ్స్ పెట్టాలి, కమర్షియల్ సీన్స్ పెట్టాలి, ఒక పాట పెట్టాలి, అలా ఫాలో అయ్యారు. అండ్ అఫ్ కోర్స్ టెంప్లెట్ పాత ఫార్మాట్ లోనే ఉంది. జానకేశ్వర రెడ్డి, వీరసింహారెడ్డి అన్ని అలాగే ఉన్నాయి. కానీ నాకు శ్రద్ధ శ్రీనాథ్ సెకండ్ హాఫ్ ఆవిడ పార్ట్ నచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ రా. నాకు ట్విస్ట్ యాక్చువల్లీ గేమ్ చేంజర్ లో రామ్ చరణ్ ట్విస్ట్ కంటే నాకు ఇదే నచ్చింది. సేమ్ నాకు కూడా. నేను బేసిక్గా అంటే ఫస్ట్ కాడి నుంచి నాకు ఒక క్వశ్చన్ కొడతానే ఉందిరా. అంటే ఈ పాప మన బాలకృష్ణ గారి పాప కాదా, బాలకృష్ణ పాప కాదా, అంటే వాల్తేరు వేరేలో రవితేజ ట్రాక్ ఉన్నట్టు ఇక్కడ ఏమన్నా ఉంటుందా, ఎవడైనా ఉంటాడా అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా కొంచెం. లాస్ట్కి వచ్చేసరికి ఇంక శ్రద్ధా శ్రీనాథ్ పాపను పట్టుకుని పరిగెట్టేసరికి ఓకే గుడ్, బాగుంది, నీట్గా. నాకు ఇంకోటి నచ్చింది ఏంటంటే బాలకృష్ణ ఫ్యామిలీ కంటే వైఫ్కో లేదంటే బాలకృష్ణ వైఫ్ చావదు ఎక్కడ. అవును, అది అసలు బాగా నచ్చింది. లాస్ట్ లో బాలకృష్ణ వైఫ్ లాస్ట్ వరకు బతికుండటం అంటే క్లాప్స్. అక్కడే మార్కులు పడిపోయింది సార్ మీకు బాబీ. అక్కడే నచ్చింది నాకు. గారే కొంచెం కొత్త రూట్లో వెళ్ళారా బాబు, థ్యాంక్స్ అనిపించింది. కాకపోతే సెకండ్ ఐ వాజ్ బోర్డ్ రా. అంటే నాకేమనిపించింది అంటే సినిమాలోనే నేను ఆలోచిస్తున్నా ఏంటంటే జరిగే సీన్తో నాకు ప్రాబ్లం లేదు, కానీ బోర్ కొట్టేస్తుంది. ఇప్పుడు ఎంతకంటే మంచిగా ఏమన్నా చేయగలడా అంటే లేదు, హీఈస్ డూయింగ్ ఎవ్రీథింగ్ హీ కుడ్. అసలు సైడ్ ట్రాక్ లేదు, ఏమీ లేదు, అంత బాగా చేస్తున్నాడు. కానీ నాకు ఇంకా లాగించు అన్నట్టు ఉంది. ఎందుకు అని ఆలోచించినప్పుడు వీఆర్ కన్స్యూమింగ్ ఎ లాట్ ఆఫ్ కంటెంట్ బ్రో. ఇప్పుడు నువ్వైనా నేనైనా రోజు ఏదో ఒకటి చూస్తూనే ఉంటున్నాం కదా. దీంతో నాకు తెలిసి నాకు అట్లీస్ట్ నాకు కొంచెం ఇది వచ్చేసింది. లైక్ ఎట్లా అంటే చూసినయే చూస్తుంటే ఇంక సర్లేరా బాబు, చూసి తెలిసిందే కదా, ఇంక లాగించు, ఎంత డాకు అని మ్యూజిక్ వేసినా సరే నాకు నేను ఇట్లా కూర్చొని చూస్తున్నా, ఇంక సర్లే అవగొట్టాను. అప్పుడు అనిపించింది ఇదే మా డాడీ ఉన్నారు అనుకో, థియేటర్లో మేబీ ఇయర్లీ వన్స్ చూస్తారేమో సినిమా, ఇంట్లో కూర్చొని కూడా పెద్ద సినిమాలు ఏం చూడరు. అలాంటి వాళ్ళకి దే లైక్ ఇట్ అలాట్, దే ఎంజాయ్ ఇట్ అలాట్. అదే అంటే సెకండ్ హాఫ్ నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నాను చూసావా, అదేంటంటే వెరీ పర్సనల్. ఇది బాగాలేదు అని అనట్లా, అంతకు మించి ఇంకా ఆడేం చేయలేడు అక్కడ ఉన్న సబ్జెక్ట్కి. బట్ సమ్వేర్ ఇట్ ఫెల్ట్ అంటే ఇంకా బోర్ కొట్టేసింది నాకు. తెలిసిన రూట్లోనే వెళ్తుంది, ఇంకా చంపడమే, ఇంకేముంటుంది. బాలకృష్ణ సినిమాకి వచ్చేసి తెలిసిన రూట్లోనే వెళ్ళాలి, ఫస్ట్ థింగ్, ఫస్ట్ చెక్ లిస్ట్. మన వీరసింహారెడ్డి వల్ల బాలకృష్ణ చంపేస్తే కుదరదు. మేము ఒప్పుకోం సార్ ఇది. అంటే సెకండ్ హాఫ్ వచ్చేసరికి వాడు స్టోరీ మీద వెళ్ళిపోయాడు రా నీకు. అంటే నాకు నీ బోర్ కొట్టింది. నాకు యాక్చువల్లీ ఫస్ట్ హాఫ్ కొంచెం కుక్కడప్ ఉండేలే, సెకండ్ హాఫ్ నీకు లైన్ మీద వెళ్ళిపోయింది సినిమా. సెకండ్ హాఫ్ సినిమా స్టోరీ చెప్పుకుంటూ ఒక్క ప్లేస్ లో కూడా నీకు డీవియేషన్ ఉండదు ఎక్కడ. ఆ క్యారెక్టర్ హౌ హీ హ్యాస్ టర్న్డ్ ఇంటూ శ్రీరామ్ ఫ్రమ్ సీతారాం ఫ్రమ్ డాకు అనేది చాలా నీట్గా. ఎప్పుడైతే ఒక ఊరు మొత్తాన్ని తగలబెట్టేస్తాడు చూసావా, తగలబెట్టేసిన తర్వాత ఫైట్ ఉంటుంది కదా, అది
శ్రద్ధ శ్రీనాథ్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, వీళ్ళు ఏం చేశారో తెలుసమ్మా అని చెప్పి, నీళ్ళు కావాలి నీకు నా కొడుక అని చెప్పి లేపి గుచ్చుతాడు చూడు, అది ర్యాంప్ సీన్, అది బాగా తీసాడు అవన్నీ. అసలు నేను ఇస్తా నీళ్ళు నీకు అని చెప్పి ఆ ఫౌంటైన్ గుర్తితే ఆ బ్లడ్ కారుతా ఉంటది. నైస్. మనోడు ఏంట్రా మళ్ళీ అగైన్ పవనన్న మెన్షన్, ప్రతి సీను ఎంట్రన్స్ అక్కడ, ప్రతి సీను ఎంట్రన్స్ బాగుంది. అంటే ఇంకోటి మేకప్ చాలా బాగుందిరా సినిమాలో. బాలకృష్ణ నాకేదో పాత బాలకృష్ణ ఎగ్జాక్ట్లీ అసలు ప్రాబ్లమే రాలేదురా నాకు. డోంట్ ట్రై బాలకృష్ణ ఎగ్జాక్ట్లీ, అసలు కొత్తగా ఏం ట్రై చేయకండి, ఆయనకున్న లుక్స్ లో ఆయన నీట్ గా చూపెట్టండి అంతే. బాగున్నాడు మనిషి, అందంగా ఉందా. ఇప్పుడు నాకు బాలకృష్ణని కొత్త గెటప్ల్లో విక్రమ్ లాగా జుట్టు పెంచేసి, ఐ డోంట్ వాంట్ హిమ్ టు సీ లైక్ దట్, అంతే కదా. ఉన్నాయి వాడుకోండి, దాంట్లోనే మెరుగులు దిద్దండి, ఎస్పెషల్లీ ఫర్ బాలకృష్ణ. అది ఒపీనియన్. నెక్స్ట్ క్యారెక్టర్ తులసి అయిపోయింది, మన గణేష్ ఆయన అయింది బాగుంది. అందరూ బుడ్డ రోల్స్ ఉన్నంతసేపు ఓకే, దే గుడ్. ఇంకే క్యారెక్టర్లు ఉన్నాయి, మన వీటీవీ గణేష్ ఉంది, ఆయన చిన్న రోల్ అయినా బాగుంది, నీట్. ఎక్కడ ఈ కామెడీ అంటే ఎలా ఉంది, ఈ క్యారెక్టర్ ఎందుకు ఇప్పుడు అవసరమా? నో, యాక్చువల్లీ కామెడీ వర్కౌట్ అయిందిరా, సేమ్ కామెడీ వర్కౌట్ అయింది. అది నేను కూడా షాక్ అయ్యా, కామెడీలో దే వర్క్డ్ అవుట్. అండ్ బాబీ డియోల్, నీకు విలన్ గురించి చెప్పు. విలన్ అసలు యాక్చువల్ నాకు ఏదో హీరోలా కనిపించాడు బాబీ డియోల్. రెగ్యులర్ అంటే ఇప్పుడు ఏదో మా విలన్ కొత్తగా చేస్తాడని లేదు కానీ, బట్ యాజ్ అ విలన్ హీస్ గుడ్. కొత్తగా ఏం చేయలేదు కానీ అట్లీస్ట్ ఆ ప్రెజెన్స్ నాకు చాలా బాగుంది, కొత్తగా అనిపించింది. అంటే మన ముఖేష్ ప్రదీప్ రావతి టైప్ లో కాకుండా ఆ సెటప్ కూడా నీకు నార్త్ ఇండియా కొంచెం ఇట్స్ గుడ్, అట్లీస్ట్ మోనోటోనస్ గా లేదులే. అవునవును, మనోడు ఎంట్రన్స్ దగ్గర నుంచే. అండ్ ఇంటర్వెల్ ఫైట్ లో బాబీ డియోల్ ఇంట్రొడ్యూస్ అవుతాడు చీతాని హంట్ చేస్తాం, అదే చీతాని మనోడికి మెటాఫర్ గా వాడాడు, చాలా బాగా ఇంటర్వెల్ ఫైట్ కి సింక్ చేశాడు, అది చాలా బాగుంది. అది వెరీ గుడ్ థాట్, చాలా బాగా ఎగ్జిక్యూట్ కూడా చేశారు రా అది. అవును. అండ్ ఆ చీతాని ఇది చంపేసిన తర్వాత మనోడు అలా పైకి ప్యాన్ చేస్తే బాబీ డియోల్ అప్పుడు కాలు మీద కాలేసుకుంటాడు, ఏమంటాడు ఏదో అంటాడు, సీసోను అదే మీద అంటాడు, అదే నేను వస్తున్నా అంటాడేమో అనుకున్నా ఎన్టీఆర్ టైప్ లో. లేదు కానీ చాలా బాగుంది అది, మెటాఫర్ అయితే భలే పాడాడు సీతని. వాడికి ఆబ్వియస్లీ మనకి బాలకృష్ణ పడతానే ఉన్నాయి డైలాగ్, సైతానికి ఏంటది హిందీ వాడారు, మాకు హిందీ రాదు కదా. అంతే, ఇంకేముంది, నువ్వేమంటా మాట్లాడుకోవడానికి ఏం లేదురా సినిమాలో. అదే చంబల్ కా కింగ్, జంగిల్ కా కింగ్ ఏంటి అసలు, అంటే నీది అయిపోయింది నెక్స్ట్ చెప్తా ఉన్నారా. ఇంకా అది యాక్సెప్ట్ చేయాలి. మనోడు ఆయన పేరు ఏంటి, యాక్టర్ పేరు దసరా వెళ్ళను, మన మలయాళీ వెళ్ళను, సారీ మర్చిపోయింది. అది ఆయనకి కూడా భలే ఇచ్చారు, స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఆయన పెట్టేసి డైలాగ్స్ కూడా మంచిగా, కత్తిపోట్లు ఉన్నాయి, క్యారెక్టర్లు ఏమీ లేవురా, అది వెరీ గుడ్ థింగ్. అంటే నీకు ఊరికే జనాలు స్క్రీన్ మీదకి వచ్చేసి ఎందుకున్నారో కూడా తెలియకుండా చేసేస్తారు చూడు, అలా ఏమి లేవు. అప్పుడు మళ్ళీ వీళ్ళకి పాటలు 75 అయ్యాయి పాపం వీళ్ళకి కూడా. ఇంకా నిజంగా ఆ దబిడిదిబిడి స్టెప్లో దబిడిదిబిడి పాట కూడా నాకు నచ్చింది. అంటే ఆల్రెడీ స్క్రీన్ మీద బాగుంది, అది స్క్రీన్ మీద బాగుంది. ఒక కొన్ని 2-3 ప్రాబ్లమాటిక్ స్టెప్స్ తీసాడు చూసావా, స్లో మోషన్ పెట్టాడు కదా, పెట్టడం అది అవును కరెక్ట్, గుడ్,
స్టార్టింగ్ లోనే అది బాగానే ఎడిట్ చేశారు. ఒకట్లే ప్రతిదీ అన్వాంటెడ్ ఇన్వెస్ట్మెంట్ కానీ అన్వాంటెడ్ ఎక్కువ సీన్స్ కానీ పెద్దగా లేవు. పాపం అదే నాగవంశీ తప్పించుకున్నాడు. ఆ 75 crores సాంగ్స్ కి పెట్టలేదు. దిల్ రాజు మావలాగా. నచ్చిందా ఇది నచ్చిందా నీకు? అట్లీస్ట్ కంపేర్ చేయకూడదు, కానీ ఇందులో నాకు బోర్ కొట్టింది అన్నాను కదా సెకండ్ హాఫ్ లో. అంటే నాకు గేమ్ చేంజర్లో అది కొట్టలేదు. గేమ్ చేంజర్ లో లాగ్ కొట్టి బోర్ కొట్టి అంత స్క్రీన్ ప్లే స్పేస్ ఆయన ఇవ్వలేదు. టక 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 కట్లేదు వెళ్ళిపోయాడు. అది పెద్దదిరా, ఇది ఓన్లీ 2 hours 20 minutes మూవీయే. అవును, కానీ ఇందులో నీకు తెలిసిన సీన్లు కొంచెం లాగుతాయి లేరా లైట్ గా. సెకండ్ థింగ్ నాకు ప్రాబ్లం ఏంటంటే ఇది పండగ సినిమా కాదు బాబాయ్. పండగ సినిమా కాదని బాలకృష్ణ పండగ రాకపోతే కష్టం, కానీ మామూలుగా ఫ్యామిలీతో ఇప్పుడు మా అమ్మని తీసుకెళ్ళావు, మా అక్కని తీసుకెళ్తే దే వాంట్ ఎంజాయ్ ద ఫిల్మ్ ఎట్ ఆల్. అసలు నీకు ఇంకే మొత్తం 100% యాక్షన్ మూవీ రా ఇది. అంత ఇదేం లేదు. నాది యూత్ ఎంజాయ్ చేస్తారు రా గట్టిగా మాట్లాడుతూ. సంక్రాంతికి వచ్చింది ఇట్టు కొట్టేస్తాడు ఫస్ట్ థింగ్. వాడు అడి చేసి ఇటు కొట్టేస్తాడు. హిట్ అయిపోద్దిలే, ఎందుకంటే స్టేక్స్ తక్కువ కదా. మన గేమ్ చేంజర్ లాగా 300-400 కోట్లు కాదు కదా బడ్జెట్. ఎందుకు సార్ మానిపోయిన గాయాన్ని మళ్ళీ 186 crores సర్లే అవన్నీ రివ్యూలు ఎందుకు, కానీ కొండ మీద కాకి పొడిసినట్టు పుండు మీద పొడుస్తానే ఉన్నారు రా అంటాడు చూసావా ప్రదీప్ సై సినిమాలో. నిజంగా ఇది ఉంచు, లైక్ రివ్యూలో ఉంచుతాం. రామ్ చరణ్ he needs to change his PR team as soon as possible bro. చుట్టూరు ఎవరు చెప్తున్నారో ఆ పిఆర్, మరి ఎవరు సజెషన్స్ ఇస్తున్నారో ఈయన తెలియకుండా అయితే ఏం జరగదు, కానీ ఈయన్ని ఖచ్చితంగా కన్విన్స్ చేస్తారు కదా చుట్టూ ఉన్న వాళ్ళు, మనం ఎలాగే చేయాలి సార్, ఇదే రైట్ సార్, ఇదే మీ ఇమేజ్ కరెక్ట్ సార్ అని. ఫస్ట్ వాళ్ళని సాక్ చేయాలి. ఎక్కడ అనిపించింది ఎప్పటి నుంచో ఆర్ఆర్ఆర్ ఫ్యాన్ వారు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఏదో ఒక అన్కంఫర్టబుల్ మ్యానిపులేషన్ అయితే ఖచ్చితంగా ఉంది రామ్ చరణ్ చుట్టూ. ఆ గ్లోబల్ స్టార్ ట్యాగ్కి ఎవడైతే కన్విన్స్ చేశాడో, ఈ 186 కోట్లు వేసుకోవటానికి ఎవడైతే ఓకే అన్నాడో. నిజంగా వచ్చినాయి 186 కోట్లు ఎట్లా వస్తాయిరా బుకింగ్స్ లేకుండా? ఎట్లా వస్తాయి, ఎందుకు వస్తాయి? 45% బుకింగ్ అన్నారు ఇప్పుడు. ఇక్కడ బుక్ మై షో ముందు బుకింగ్స్ 45% అన్నారు. అదే 186 ఎట్లా వస్తాయి? 186 అరే అది క్వశ్చనే కాదురా. బేసిక్గా కొన్ని అఫీషియల్ వెబ్ పేజెస్ అయితే 100 కూడా రాలేదంటున్నారు. ఫస్ట్ ఈ పిఆర్ టీమ్ అని సాక్ చేయాలి. ఎవరైతే ఈ కుళ్ళిపోయిన ఐడియాలు ఏం లేదు బ్రో, నువ్వు నిజంగా 186 మాని వచ్చిందే వేసుకో, పీపుల్ విల్ బి వెరీ హ్యాపీ. సర్లే పోనీ వేసుకున్నాడులే, ఏదో ట్రై చేయట్లేదు. అన్వాంటెడ్ నెగిటివిటీ నాకే నవ్వొచ్చిందిరా బేసిక్గా. అంటే నాకే అని ఎందుకు చెప్తున్నానంటే ఒక మెగా ఫ్యాన్గా ఎందుకు రా ఇది బయట చెప్పుకుంటే నవ్వుకోవడానికి తప్ప. ఒక్కడు అసలు ఇంటర్నెట్లో దానికి ఎంత స్ట్రాంగ్గా ఇది వచ్చింది చూసావా? చాలా బిగ్ హేటెడ్ బ్రో. అసలు మొహాలు దాచుకున్నారు ఫ్యాన్స్ అందరూ. వాడి ట్విట్టర్ లో వార్స్ జరుగుతున్నాయి కదా, 20 కోట్లు మీకు డబ్బులు రాలేదు. హాలీవుడ్ మీడియా, తమిళ్ మీడియా, హిందీ మీడియా, కన్నడ మీడియా నవ్వుతున్నారు. 86 crores. సో ఎంతటితో డిస్కషన్ ఆపి ఏమంటావు కంక్లూజన్ చెప్పు. ఓకే, గేమ్ చేంజర్ నుంచి ఫస్ట్ పక్కొద్దాంలే, కానీ వేరే చిచి అదే డాకు మహారాజ్ వేరే సినిమా అంటున్నా. అన్ని ఒకేలాగా ఉంటాయి, అలాగే ఉంటాయి మరి. చెప్పు. వన్ థింగ్ ఐఎమ్ వెరీ హ్యాపీ, బాలకృష్ణ డబుల్ రోల్ కాదు, కొడుకు లేడు, సింగిల్ బాలకృష్ణ చావడు.
బాలకృష్ణ చావడు, బాలకృష్ణ వైఫ్ చావదు, కొడుకు బతికే ఉన్నాడు. బాలకృష్ణ మూవీస్ లో బాలకృష్ణ కూతురు పడితే చూడాలని బ్రో, ఏదన్నా డైరెక్ట్. ఇట్స్ గుడ్. అరే ఇంకా సూపర్. యా సూపర్. గుడ్ మూవీ. యా ఇంకా కంక్లూడ్ అయిందిరా ఇది, ఇంకా మాట్లాడుకోవడానికి ఇంకా పెద్ద అనలైజ్ చేసే అంత ఏం లేదు కానీ వీ కెన్ కంక్లూడ్. మై ఒపీనియన్ ఇస్ గుడ్, బట్ ఫైన్. స్ట్రిక్ట్లీ బాలయ్య, స్ట్రిక్ట్లీ ఫర్ బాలయ్య, బాలయ్య సినిమా. అండ్ యాక్షన్ మూవీలో అండ్ తమనన్న ఎరగొట్టావు. తమనన్న కేక కుమ్మేశాడు. బాబీ కొల్లి రూట్ కొంచెం మార్చాడు. వెరీ గుడ్. బాలకృష్ణ వేరే రూట్ లో తీసుకెళ్లాడు. ఫస్ట్ థింగ్ అది హైలైట్. రొమాన్స్ వెరీ గుడ్, వెరీ నీట్లీ హ్యాండిల్డ్. హీరోయిన్ ట్రాక్స్, దేర్ ఇస్ నో రొమాన్స్ ఎట్ ఆల్. లవ్ ట్రాక్ లేదు. తీసుకున్న క్యారెక్టర్స్ అందరినీ వేస్ట్ చేశారు రా బాబు అనుకునే అంత కూడా ఏం లేదు. ఆల్ స్టోరీ లైన్ చెప్పుకుంటూ వెళ్ళాడు. అన్వాంటెడ్ సీన్స్ లేవు. ఫస్ట్ థింగ్ ఈడెందుకు వచ్చాడు, మళ్ళీ ఆడెందుకు కొట్టాడు, అలాంటివి ఏం లేవు. యూ కెన్ గో అండ్ ఎంజాయ్. దట్స్ ఇట్. స్ట్రిక్ట్లీ ఫర్ బాలయ్య. జై బాలయ్య. జై బాలయ్య. అదే సంక్రాంతికి వస్తున్నా నెక్స్ట్. కీప్ సపోర్టింగ్ us. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అవి చెప్దాం వద్దా? సినీ ఫైల్స్ కి చెప్పు, మన TFI బానిసలకి చెప్పచ్చు. కూల్.